ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. ఆమెన్, హల్లెలూయా. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఇతరులు ఎంత దుఃఖములో ఉన్నారో, వారి మనసు ఎలా ఉందో, వారి హృదయము ఎంత ఆందోళనకరముగా ఉన్నదో సాటి వారికి కానీ పొరుగు వారికి కానీ తెలియదు. వారి స్థితి ఎలా ఉన్నదో ఎవరికీ తెలియదు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము సత్యమైనది. అనేక మంది భక్తులచే, ప్రవక్తలచే, జ్ఞానులచే దేవుడే వ్రాయించిన గ్రంథం. బైబిల్లో వ్రాసిన ప్రతి వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుచున్నది. బైబిల్లోని ప్రతి వచనము, ప్రతి మాట అవును అన్నట్లుగానే ఉన్నవి, నెరవేరినవి, నెరవేర్చబడుచున్నవి. సహోదర సహోదరి, సొలొమోను రాజు గారు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా ఒకని సంతోషంలో మరి ఒకడు పాలివారు కాలేరు. ఎందుచేతననగా ఎవరు సంతోషము వారికే గాని వేరొకరు పాలివారు కారు. పాలివారు అయినట్లు కనబడవచ్చు కానీ నిజముగా వారి సంతోషములో పాలివారు కారు. ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మన యొక్క సమస్యలు, వేదన, బాధలు, ప్రతి విషయములు దేవునికి మొరపెట్టినప్పుడు మనము నమ్ముకున్న మన దేవుడు మన యొక్క హృదయ వేదన అంతయు తొలగించి మనసుకు నెమ్మది కలుగజేయును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి యేసయ్యా, మీకు స్తోత్రములు.
గడిచిన దినమంతయు మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా ఎవరి దుఃఖము వారికే తెలియను, ఇతరులకు వారి దుఃఖము తెలియదు అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. మరియు ఒకరి సంతోషంలో ఇంకొకరు పాలివారు కానేరరు అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఎండలు విస్తారంగా కాయుచున్నవి తండ్రి, దయచేసి మా ప్రార్థన ఆలకించి వాతావరణము చల్లబరచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పనివారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో, దారి ప్రయాణం అంతటిలో మీరు తోడై ఉండండి. క్షేమాన్ని దయచేయండి. అనుదిన ఆహారము మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రములు. పింఛన్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి త్వరలో శాంక్షన్ అవలాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని భయభక్తులు కలిగి జీవించులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యందు భయభక్తులు కలిగి ఉండలాగున మీ కృప ఉంచండి. ఎటువంటి చెడు స్నేహములు, ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.